ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి హిజ్కియా మరణించిన తరువాత తన కుమారుడైనటువంటి మనిషి 12 ఏళ్ల వయసులో బాలుడుగా ఉన్న సందర్భంలో ఆ యూదా దేశానికి రాజై తన తండ్రి దేవునికి భయపడి లోబడి జీవించిన మార్గాన్ని విడిచిపెట్టి అన్య దేవతలను పూజించడము, వాటికి బలులు అర్పించడము, దేవునికి ఇష్టం లేనటువంటి విగ్రహారాధన, దేవునికి ఇష్టం లేనటువంటి భయంకరమైన కార్యాలు చేయడం ద్వారా బబులోను చెరలోనికి వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే మనిషి చెరసాలలో ఉన్నప్పుడు, దీనస్థితిలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. ఈ ఉదయకాల సమయం కొరకు 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి. ఈ మనిషి అనే వ్యక్తి ఎక్కడ ప్రార్థన చేశాడు అంటే, బబులోను చెరలో ఉన్నప్పుడు, ఖైదీగా ఉన్నప్పుడు, బంధించబడి ఉన్నప్పుడు తన్ను తాను బహుగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరలిడడం ప్రారంభిస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా ప్రియులరా? దేవుడు అతని మనవిని ఆలకించి తిరిగి తనను యెరూషలేమునకు తన సింహాసనంలోనికి తీసుకుని వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒక మాట ఉంటుంది కింది వచనంలో, అప్పుడు మనిషే యెహోవాయే దేవుడై ఉన్నాడని తెలుసుకున్నాడంట. అంతవరకు జీవము కలిగిన సజీవుడైన ఒక దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మనిషి తెలుసుకోలేదండి. ఈ వాక్యంలో మీరు గమనించినట్లయితే ప్రియులరా, దేవుని సన్నిధిలో ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు క్షమించడం మట్టుకే కాదు, దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఒకవేళ ఈరోజు భయంకరమైనటువంటి సమస్యల్లో మీరున్నారా, పాపంలో మీరున్నారా, శాపంలో మీరున్నారా, లేకుంటే ఏ కార్యాలు చేయలేక మీరు భయంకరమైనటువంటి శ్రమల గుండా మీరు వెళుతూ ఉంటే, మీరు ఏ కార్యం తలపెట్టిన ఆ కార్యంలో జయము పొందుకోలేకుండా ఉంటే, బంధించబడి ఉంటే, బంధకాల్లో మీరు ఉంటే, మిమ్మల్ని మీరు బహుగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో మీరు మోకాళ్ళొంగి కన్నీటితో ప్రార్థన చేయగలిగితే దేవుడు తిరిగి మిమ్మల్ని మీరు కోల్పోయిన స్థానానికి తీసుకుని వెళ్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తానని ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మనుష్యకి అనుగ్రహించిన తగ్గింపు మాకును దయచేసి మమ్మల్ని సరిచేసి తిరిగి మమ్మల్ని హెచ్చించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.